మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా? శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, ఇంటి భూమి, వాస్తు సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకి యంత్రం, తాయిత్తు ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9494802798. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపటి రోజున కుంభరాశి జాతకులు మీ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసా? మీరు తప్పక తెలుసుకుని తీరాల్సిందే. ఎందుకంటే ఈ తప్పు అస్సలు ఈ రోజున చెయ్యకూడదో, తెలుసో తెలియకో లేకపోతే నిర్లక్ష్యం కారణంగానో బద్ధకం రీత్యానో ఈ తప్పు చేస్తే గనక ఎంతో ఉపద్రవం మీ జీవితంలో జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. చాలా చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు జ్యోతిష పండితులు. అయితే రేపటి రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాల్లో శుభ ఫలితాలా, అశుభ ఫలితాలా, మంచికా చెడుకా, ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఏ ఏ రంగాల్లో ఉన్నవారు ఎటువంటి కీలక పరిణామాలు మీ జీవితంలో ఈ రోజున చూడబోతూ ఉన్నారో, అలాగే కుటుంబ పరంగా, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా అన్ని రంగాల్లో ఉన్న వారికి, అలాగే ఆరోగ్య పరంగా ఎలా ఉండబోతుందో, విద్యార్థులకు ఎలా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రము 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే ఈ రోజున అంటే రేపటి రోజున కుంభరాశి జాతకులకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజు మీకు మంచి సమయం ఉంటుంది. కెరియర్ వారీగా మీరు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. అయితే ఆర్థికంగా మరియు కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. పని వారీగా మీరు మీ యొక్క కెరియర్ లో కొన్ని మార్పులు లేదా సూచించే స్థానంలో మార్పును ఈ రోజున కలిగి ఉంటారు. మీ పై అధికారులు మరియు సహోద్యోగులతో కూడా మీరు కొన్ని రకాల అపార్థాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా మీకు కాస్త సమస్యలు కలగవచ్చు. కొంత తీవ్రమైనటువంటి ఇబ్బందులకు కూడా దారి తీయవచ్చును. కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా లేదా వారితో ఎక్కువగా వాదించకుండా ఉండడానికి ప్రయత్నించడం ఉత్తమమైన మార్గంగా కుంభరాశి జాతకులకు రేపటి రోజున చెప్పడం జరుగుతుంది. ఇది సూచన మాత్రమే కాదండి, హెచ్చరిక కూడాను. ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కోరి తెచ్చుకోకూడదు. తప్పు ఎవరిది అయినా కొన్ని రకాల పరిస్థితుల్లో వాదించకుండా ఉండడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి ఈ పరిస్థితుల్లో మీతో వాదనకు దిగేది కూడాను మూర్ఖత్వం కలిగిన వారుగా చెప్పొచ్చు. మూర్ఖులతో వాదన సరి అయింది కాదు. కుంభరాశి జాతకులు మీరు ఈ విషయం అర్థం చేసుకోండి. మీరు పట్టిన కుందేటికి 3 కాళ్లు అన్న చందాన ఉండడం కుంభరాశి జాతకుల యొక్క జన్మతః లక్షణము. కానీ ఈ రోజున ఇలాంటి తప్పిదాలు చెయ్యొద్దు. రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్న చందాన ఈ రోజున ఇటువంటి విపత్కర పరిస్థితి దాపురిస్తుంది. కావున కుంభరాశి జాతకులు మీ యొక్క ఇగోని, అహంకారాన్ని పక్కన పెట్టేయండి. ఎదుటి వారు ఏది మాట్లాడినా నచ్చకపోతే మౌనంగా ఉండడం ఉత్తమమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది. కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మీకు ఈ రోజున చాలా చాలా మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మీకు అద్భుతవంతమైన సమయం ఉంటుంది. ఆదాయంలో అభివృద్ధిని చూస్తారు. ఊహించని లాభాలు కూడా సూచించబడుతున్నాయి. మీ పెట్టుబడులు మంచి రాబడిని కలగచేస్తాయి. మరియు ఆర్థిక సహాయం యొక్క రుణం కోసం దరఖాస్తు చేసిన వారికి ఈ రోజున ఖచ్చితంగా దరఖాస్తు మీకు చాలా వరకు అప్రూవల్ అవుతుంది. మీ యొక్క ఆర్థిక రుణం కూడా మంజూరు అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. 3వ వ్యక్తిని మీతో పాటు ఎక్కడికి తీసుకుని వెళ్లొద్దు. ఈ రుణాలకు సంబంధించి పత్రాల మీద వారితో కూడా
సంతకాలు చేయించుకోవద్దు. మూడవ వ్యక్తి ప్రమేయంతో అంటే కుటుంబ సభ్యులు కాకుండా బయట వ్యక్తి ప్రమేయంతో ఏదైనా లోన్ తీసుకునే ప్రయత్నం కూడా ఈ రోజున చేయొద్దు. బయట కానీ బ్యాంకులో కానీ వారి యొక్క ష్యూరిటీతో కానీ ఎటువంటి లైసెన్సులు కానీ లేకపోతే మరి ఏ ఇతర సంబంధిత కాగిత లావాదేవీలైనా మూడవ వ్యక్తిని తీసుకుని వెళ్లొద్దు. మీరు మీ జీవిత భాగస్వామి అంతవరకే. అలా కాకుండా మీరు బయట వ్యక్తిని తీసుకెళ్తే మిమ్మల్ని నట్టేట ముంచేసే రకం ఈ రోజున వారు అవుతారు. కాబట్టి ఏమిటంటే డబ్బు పాపిష్టిదండి. డబ్బు విషయంలో ఎవరూ ఉండరు. తన మన భేదం అనేది అస్సలు ఉండదు. వారి యొక్క అవసరం మిమ్మల్ని ఇబ్బంది పడేట్లు చేసే విధంగా చేస్తుంది. మరి ముఖ్యంగా డబ్బు లావాదేవీలో మీరు ఎవరిని చేర్చే ప్రయత్నం చేయొద్దు. ఈ తప్పిదం చేయకుండా ఉంటే గనక ఖచ్చితంగా మీకు బాగుంటుంది. లోన్స్ కూడా శాంక్షన్ అవుతాయి. అప్పులు కూడా వసూలు అవుతాయి. మొండి బకాయిలు అయినా కూడాను వసూలు అవుతాయి. అలాగే ఈ రోజున మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో చాలా వరకు కఠినంగా మాట్లాడడం వల్ల మీ కుటుంబ సభ్యులతో కాస్త ఇబ్బందులు ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి ఎటువంటి సూచనలు ఇవ్వకుండా సహనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వారు మీ మాటలను ఈ రోజున తప్పుగా అర్థం చేసుకుంటారు. తత్ఫలితంగా ఇంట్లో రావణ కాష్టం చెలరేగుతుంది. కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకుని మెలగడం తెలివైన వారి యొక్క సలక్షణము. కుంభరాశి జాతకులకు సలక్షణాలే ఎక్కువగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు మతి భ్రమించినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. కావున ఈ విషయాల్లో ఏరి కోరి జాగ్రత్తగా ఉండమని ఈ రోజున చెప్పడం జరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా ఈ రోజున రక్తము లేదా తలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మూడవ వ్యక్తి ప్రమేయంతో అంటే కుటుంబ సభ్యులు కాకుండా బయట వ్యక్తి ప్రమేయంతో ఏదైనా లోన్ తీసుకునే ప్రయత్నం కూడా ఈ రోజున చేయొద్దు. బయట కానీ బ్యాంకులో కానీ వారి యొక్క ష్యూరిటీతో కానీ ఎటువంటి లైసెన్సులు కానీ లేకపోతే మరి ఏ ఇతర సంబంధిత కాగిత లావాదేవీలైనా మూడవ వ్యక్తిని తీసుకుని వెళ్లొద్దు. మీరు మీ జీవిత భాగస్వామి అంతవరకే. అలా కాకుండా మీరు బయట వ్యక్తిని తీసుకెళ్తే మిమ్మల్ని నట్టేట ముంచేసే రకం. పని ఒత్తిడి, సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వారికి ఈ రోజున సాధారణ వ్యాపారం ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలో ఆలస్యం జరుగుతుంది. అయితే ఆర్థికంగా ఈ రోజున అనుకూలంగా అయితే కనిపిస్తుంది. అంటే గతంలో పెట్టిన పెట్టుబడుల రీత్యా మీకు ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి అద్భుత ఫలితాల్లో లాభదాయక ఫలితాలైతే పొందుకోబోతున్నారు. వ్యాపారంలో అభివృద్ధితో పాటుగా ఆదాయం కూడా పెరగడం వల్ల గతంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. భాగస్వామ్య ఒప్పందాలకు ఈ రోజున అస్సలు మంచిది కాదు. విద్యార్థుల పరంగా ఈ రోజున చాలా వరకు కూడా కుంభరాశి జాతకులు మంచి సమయం ఉంటుంది. చదువుపై ఆసక్తి ఉంటుంది. వీరు తమ సబ్జెక్టుల్లో ఆశించిన ఫలితాలు ఈ రోజు పొందుకుంటారు. కుజుని గోచారం కారణంగా అప్పుడప్పుడు మీరు అశాంతిగా ఉండడం మరియు ఆందోళన చెందడం కూడా ఈ రోజున జరగవచ్చు. భావోద్వేగాలు అదుపులో పెట్టుకోండి. కొన్నిసార్లు విచిత్ర పరిస్థితులు వస్తాయి. ఎందుకు ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఎందుకు ఖాళీగా కూర్చున్నామో తెలియనట్లుగా స్తబ్దతతో ఉండిపోతూ ఉంటారు. ఈ రోజున కొన్నిసార్లు ఇలాంటి అవాంతరాలు మీ జీవితంలో కలుగుతాయి. కావున అలాంటప్పుడు ప్రేమించిన వారితో గడపండి లేదా మీ మంచి కోరే వారితో ఈ రోజున సమయాన్ని కేటాయించండి. భగవన్ నామస్మరణ చేయండి. లేకపోతే గనక దగ్గరలోని దేవాలయానికి వెళ్లి కాస్తంతసేపు కూర్చునే ప్రయత్నం చేయండి. మానసిక ప్రశాంతత తప్పక కలుగుతుంది. మొత్తం మీద ఈ రోజున కుంభరాశి జాతకులకు అద్భుతాలు జరిగినప్పటికీ కూడాను కొన్ని రకాల చెడు పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి. కావున మీరే జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.